ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ మై ఛానల్. ఈ వీడియోలో క్వాంటమ్ ఫిజిక్స్కు అదేవిధంగా వేదాలకు ఏమన్నా కోరిలేషన్ ఉన్నదా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 100 సంవత్సరాల క్రితం క్వాంటమ్ మెకానిక్స్ భావన ఏర్పడినప్పటి నుంచి అనేక శాస్త్రవేత్తలు ఈ సబ్జెక్ట్ మీద అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అవి అంచెలంచెలుగా తమ రూపాన్ని మార్చుకుంటూ నేటికి క్వాంటమ్ టెక్నాలజీగా అంతిమ దశకు చేరుకున్నాయి. వాళ్ళు కాలక్రమంలో చేసినటువంటి పరిశోధనలకు మూలహేతువులు విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, విశ్వం పుట్టుక ఎలాగా ఆరంభమైంది, అసలు ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి ఏమిటి, అవి స్థిరంగా ఉంటాయా ఒక దగ్గరే, లేదంటే చలనం చేస్తూ ఉంటాయా, అలాగే కాలం అనేది ఎప్పటికీ మారకుండా ఉంటుందా, అలాగే నిశ్చలంగా ఉంటుందా, ఇటువంటి ప్రశ్నలు అనేకం వాళ్ళ మనసుల్లో ఉదయించాయి. వాటికి సమాధానాలు వెతుక్కుంటూ వాళ్ళ ప్రయోగాలు ఒకవైపును సాగిస్తూనే వేదాలు అలాగే ఉపనిషత్తులను కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. వాటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా రాబట్టగలిగారు. వాళ్ళు రాబట్టినటువంటి సమాధానాలకు అనుగుణంగా తరువాత ప్రయోగాలు అనేవి కొనసాగించారు. వాటి ఫలితంగా కొన్ని మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూడగలిగారు. అంటే అబ్జర్వేషన్ అనేది ఎట్లా ఉండాలి, అలాగే ప్యారలల్ గా ఒక విశ్వం అనేది మరో విశ్వంతో సమానంగా ఉన్నదా, అలాగే కాలం అనేది శాశ్వతమా అశాశ్వతమా, ఒకవేళ అశాశ్వతమైతే ఉన్న కాలం ఎక్కడికి పోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఒక సిద్ధాంతపరంగా రుజువు చేయాలి అనేటువంటి జిజ్ఞాసతో వాళ్ళ ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉపనిషత్తులను, వేదాలను, ఈవెన్ భగవద్గీతను కూడా వాళ్ళు చదవడం జరిగింది. అంటే స్థూలంగా చెప్పాలి అంటే మైక్రోకాస్మిక్ లేదా మ్యాక్రోకాస్మిక్ గురించి కూడా వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూలంకషంగా రాయబడి ఉండటం వల్ల వాటిని చదివి అర్థం చేసుకొని ఈ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పరిశోధనల్ని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగారు. అది వాళ్లే వాళ్ళ బయోగ్రఫీల్లో రాసుకున్నారు. మరి విశ్వానికి ముందు ఏమున్నది, విశ్వం సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టికి మూల కారణం ఏమిటి అనే అంశాలు ఎప్పుడు కూడా శాస్త్రవేత్తల మనసును తొలిచివేస్తూ ఉంటాయి. ఇది తొలినాళ్లలో ఏ విధంగా ఆరంభమైంది, ఈ ఆరంభానికి మూలహేతు ఏమిటి, ఒక పదార్థం అనేది ఎలా ఏర్పడింది, ఆ పదార్థంలో ఉండేటువంటి పార్టికల్స్ స్థిరంగా ఉంటాయా, లేదంటే ఒకదాని మీద ఒకటి ప్యారలల్ గా కదులుతూ ఉంటాయా, లేదా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుందా అనేటువంటి అంశాలు ఎప్పుడూ కూడా శాస్త్రవేత్తల్ని కలవరపెడుతూ ఉంటాయి. ఆ దిశగా కృషి కొనసాగించినటువంటి ఆనాటి శాస్త్రవేత్తల నుంచి ఈనాటి పరిశోధకుల వరకు కూడా విశ్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాలను ఛేదించడానికి లేదా పట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్ని విషయాలు వేదాల్లోనే ఉన్నాయట అని గతంలో ఎప్పుడో చెప్పగా అందరం విన్నాం. అంటే సృష్టికి సంబంధించింది కానీ, విశ్వానికి సంబంధించింది కానీ, లేదా ఒక పదార్థానికి సంబంధించింది కానీ, అణువులు మొదలు పరమాణువు వరకు పిపీలికాది బ్రహ్మ పర్యంతం వాటి యొక్క జనన మరణాలు లేదా కాలగమనంలో వాటి పరిణామ క్రమం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మన పురాతన గ్రంథాలలో, ఉపనిషత్తులలో, వేదాలలో ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు గ్రహించగలిగారు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా, రీసెర్చర్స్ కూడా ఈ విషయం పట్ల అవగాహన పెంచుకునే ఉద్దేశంతో మనకున్నటువంటి వేద విజ్ఞానాన్ని వాళ్ళు పరిపూర్ణంగా చదవగలిగారు. సైన్సు లేదా శాస్త్రానికి ఒక శాస్త్రీయత అనేది మన పురాణాల్లో, వేదాల్లో, మన శాస్త్రాల్లో, లేదా ఖగోళ శాస్త్రానికి, ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి రహస్యాలు కూడా వేదాల్లో ఉన్నాయి, లేదా ఉపనిషత్తుల్లో వాటి గురించి వివరంగా చెప్పబడింది అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక రియాలిటీ అంటే ఏమిటి, కాన్షియస్నెస్ అంటే ఏమిటి, అదేవిధంగా ఒక ప్యారలల్ విశ్వం అనేది ఉన్నదా లేదా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, మనం కళల ముందు చూస్తున్నదంతా యథార్థమేనా, లేదా ఇదంతా ఒక భ్రమ, ఏదన్నా మాయలో ఉన్నావా,
ఇటువంటి అనేక తర్కానికి అందని విషయాలు కూడా ఛేదించడానికి మన ముందు ఒక పెద్ద సవాల్ని విసిరి ఉన్నాయి. వీటి మీద నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మానవ మేధస్సుకు అందని స్థాయిలో ఉన్నాయి. కానీ ఏదో ఒక నాటికి వాటికి పరిష్కారం దొరికే మార్గం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ క్వాంటం ఫిజిక్స్ కి ఈ వేదాలకు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఇప్పటికే కొన్ని థియరీలు బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని నమ్మదగ్గగా ఉన్నాయి, కొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. అంటే వాళ్ళు సాగించినటువంటి పరిశోధనలకు అనుగుణంగా ఆ థియరీలను వాళ్ళు రాయటం జరిగింది. కొన్ని ఊహాజనితంగా కూడా ఉండవచ్చు, కొన్ని రియాలిటీకి దూరంగా ఉండవచ్చు. ఏది ఏమైనా ఒక అతీతమైన శక్తి ఏదో ప్రపంచాన్ని నడిపిస్తున్నది, విశ్వాన్ని నడిపిస్తున్నది. అది ఏమిటో ముందు ముందు పరిశోధనల వల్ల తేలితే సృష్టిలో ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే క్వాంటం ఫిజిక్స్ లేదా క్వాంటం టెక్నాలజీ అనేది ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ పరిజ్ఞానం లేదా సాంకేతిక అభివృద్ధికి తోడు మన ఉపనిషత్తుల్లో లేదా మన సంస్కృత భాషలో ఉన్నటువంటి పారిభాషిక పదాలకు దగ్గరగా ఉన్నాయని, ఉదాహరణకు క్వాంటం కంప్యూటింగ్ లో కోడింగ్ విషయానికి వచ్చినట్లయితే మన సంస్కృత భాషలో అనేక రకాలైనటువంటి ప్రామాణిక పదాలు దొరుకుతాయని ఒక వర్గం బలంగా విశ్వసిస్తోంది. అదేవిధంగా క్వాంటం టెక్నాలజీకి ఉపనిషత్తులో ఉన్నటువంటి అనేక అంశాలతో సిమిలారిటీస్ ఉన్నందువల్ల వాటి గమనం కూడా మంచి సమర్థనీయంగా జరగటానికి ఆస్కారం ఉందని కొంతమంది అంటున్నారు. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా కూడా మొత్తం శాస్త్రీయత ఆధారంగా నడుస్తున్నటువంటి ఈ క్వాంటం టెక్నాలజీకి పూర్తిగా వేదాలే ప్రబలమైన బేస్మెంట్ అని ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా మున్ముందు దీని మీద పరిశోధనలు జరగాలి, విస్తృతమైన ప్రచారం జరగాలి. అదేవిధంగా ఇంకా సృష్టిలో లేదా విశ్వంలో ఉన్నటువంటి రహస్యాన్ని బహిర్గతపరచడానికి మున్ముందు ఎన్నో ప్రయోగాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంతో పాటు మిగతా దేశాలన్నీ కూడా ఈ క్వాంటం టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వస్తువు యొక్క విభజన ఏ విధంగా జరుగుతుంది, పదార్థం అంటే ఏమిటి, దీని ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ యొక్క స్థితిగతులు ఇంకా ఎలా ఉండబోతున్నాయి, రాబోయే కాలంలో వీటి యొక్క గమనం అనేది ఏ దిశగా వెళుతుంది అనేటువంటి అంశాల మీద తీవ్రమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా కాలక్రమంలో వీటన్నిటికీ కూడా సమాధానం దొరికే అవకాశం అనేది ఉండవచ్చు. Thank you for watching this video.